హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆస్తులు ఎంత కూడబెట్టుకున్నా ఆరోగ్యం సరిగా లేకపోతే మాత్రం వాటిని అనుభవించటం అసాధ్యం. అయితే అనారోగ్యానికి వైద్యం చేసి పునరుజ్జీవం కల్పించేవాడు కేవలం వైద్యుడు మాత్రమే. ఇక ఈ రోజుల్లో వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్నదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆదాయంలో ముందున్న వారి లిస్టులో డాక్టర్లు సైతం వ్యాపారవేత్తలను మించిపోతున్నారు. అంటే వైద్యానికి ఉన్న స్థానం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. మనిషి ప్రాణాన్ని కాపాడే వైద్యులు ఎంతోమంది ఉన్నప్పటికీ కొంతమంది వైద్యులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పేరు మాత్రమే కాదు, వారి ఆదాయం, వారు తీసుకునే ఫీజు కూడా ఆ రేంజ్లోనే ఉండటం విశేషం. మరి ఇంతకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన డాక్టర్లు ఎవరు, వారి ఆదాయం ఎంత వంటి వివరాలతో పాటు వారి స్పెషాలిటీ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నెంబర్ 10, పాల్ సబెన్ నెస్సెఫ్. డాక్టర్ పాల్ నెస్సెఫ్ అమెరికాకు చెందినటువంటి ప్లాస్టిక్ సర్జన్. అలాగే ఈయన డాక్టర్ టెర్రీ డుబ్రో అనేటువంటి రియాలిటీ షోకు కోహోస్ట్గా పనిచేస్తున్నారు. నెస్సెఫ్ 1962 జూన్ 6న జన్మించారు. సెయింట్ లూయిస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఫేషియల్ ప్లాస్టిక్ మరియు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఫెలోషిప్ను పూర్తి చేశారు. ఫేస్కు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ, రైనోప్లాస్టీ వైద్యంలో నెస్సెఫ్ అత్యంత నిపుణుడైన వైద్యుడు. అలాగే అమెరికన్ సొసైటీ ఫర్ ఆస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీలో సభ్యునిగా ఉన్నారు నెస్సెఫ్. పాల్ సబిన్ నెస్సెఫ్ ఆదాయం $14 మిలియన్ల ఉంది. నెంబర్ 9, గర్ట్ ఫిషర్ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ప్లాస్టిక్ సర్జన్గా ఉన్నారు. 1958 సెప్టెంబర్ 1వ తేదీన జన్మించిన ఫిషర్ 1980లో మిస్సిసిప్పి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1984 నుంచి ఎండీగా డిగ్రీ పొందారు. ఈయన హాలీవుడ్కు చెందిన దాదాపు అందరు యాక్టర్లకు వైద్యం చేసిన గ్రేట్ డాక్టర్. ముఖ్యంగా రొమ్ము, ముక్కు వంటి భాగాలతో పాటు ఇతర శరీర భాగాలకు ప్లాస్టిక్ సర్జరీ వైద్య సేవలను అందించారు ఫిషర్. ఈయన ఆదాయం $15 మిలియన్ ఉంది. అలాగే టీవీ షోలకు వ్యాఖ్యాతగా పనిచేసిన అనుభవం సైతం గర్ట్ ఫిషర్కు ఉంది. నెంబర్ 8, రోబెర్టో మిగ్వెల్ రే. రోబెర్టో బ్రెజిల్కు చెందిన ప్లాస్టిక్ సర్జన్. ఈయన 1961 అక్టోబర్ 1వ తేదీన జన్మించారు. జీవితంలో వైద్య విభాగానికి సంబంధించి ఎన్నో చదువులు చదివాడు రోబెర్టో. ఈయన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుంచి 1983లో ఫార్మసీలో పట్టాను సంపాదించారు. అలాగే 1990లో జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి మాస్టర్ డిగ్రీని సంపాదించారు. హర్బర్ UCLA నుంచి జనరల్ సర్జరీ చేశారు. 1997లో యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ మెంఫిస్ హెల్త్ సైన్స్ సెంటర్ నుంచి ప్లాస్టిక్ సర్జరీ పూర్తి చేశాడు రోబెర్టో. ప్రపంచంలోనే పేరుగాంచిన వైద్యులలో ఒకడైన రోబెర్టో $15.5 మిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉన్నాడు. నెంబర్ 7, డాక్టర్ లియోనార్డ్ హోచెస్టైన్. రష్యాకు చెందినటువంటి డాక్టర్ లియోనార్డో ఈయన ప్లాస్టిక్ సర్జన్. మియామిలో తన వైద్య సేవలను అందిస్తున్నారు. 1966 జూన్ 18న మాస్కోలో జన్మించారు. గత 15 సంవత్సరాల నుంచి ఈయన తన ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందిస్తూ సుమారు 10,000 సర్జరీలు చేశారు. లియోనార్డో ఆదాయం $20 మిలియన్. నెంబర్ 6, డాక్టర్ టెర్రీ డుబ్రో. డాక్టర్ టెర్రీ డుబ్రో అమెరికాకు చెందినటువంటి ప్లాస్టిక్ సర్జన్ మరియు టీవీ వ్యాఖ్యాత. 1958 సెప్టెంబర్ 14వ తారీఖున జన్మించారు. ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి ఎన్నో విజయవంతమైన సర్జరీలతో పాటు మరో పేరుగాంచిన ప్లాస్టిక్ సర్జన్ పాల్ నెస్సెఫ్తో కలిసి ప్లాస్టిక్ సర్జరీ సంబంధిత టీవీ కార్యక్రమం టెర్రీ డుబ్రో టీవీ షో హోస్ట్ చేసేవారు. ఈయన ఆదాయం $30 లక్షలుగా ఉంది. నెంబర్ 5, జేమ్స్ ఆండ్రూస్. జేమ్స్ రూబెన్ ఆండ్రూస్ అమెరికాలో పేరు మోసిన ఆర్థోపెడిక్ సర్జన్. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లకు ఆర్థోపెడిక్ విభాగంలో వైద్య సేవలు అందించారు ఆండ్రూస్. భుజం, మోకాలు, మోచేతికి సంబంధించి కొన్ని వందల విజయవంతమైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈయన ఆదాయం వీరందరికన్నా మించి $100 మిలియన్ ఉంది. అంటే ప్రపంచంలోనే ఆర్థోపెడిక్ సర్జన్స్లో ఈయన ఎంత పేరుగాంచాడో మీకే తెలుస్తుంది. నెంబర్ 4, డాక్టర్ గ్యారీ కే మిచెల్సన్. డాక్టర్ గ్యారీ కే మిచెల్సన్ వెన్నెముకకు సంబంధించిన ఆర్థోపెడిక్ డాక్టర్. ఈయన 1949 జనవరి 14వ తేదీన జన్మించారు. గత 25 సంవత్సరాల నుంచి ఆర్థోపెడిక్గా అనుభవం కలిగిన డాక్టర్ గ్యారీ కే మిచెల్సన్ అమెరికాలో బాగా గుర్తింపు పొందిన వ్యక్తి ఈయన. అంతేకాదు ఆర్థోపెడిక్ విభాగంలో ఎన్నో సేవలు చేసి కొత్త శాస్త్రీయ పరిశోధనలు చేసి సుమారు 100 రీసెర్చ్ పేపర్స్ను రూపొందించారు. అతని ప్రయోగాలను ఇతరులకు అమ్మడం ద్వారా
కోట్ల రూపాయలు ఆర్జించారు. గ్యారీ మిచెల్సన్ ఆదాయం $1.6 బిలియన్ ఉంది. నెంబర్ 3 ఫిలిప్ ఫ్రాస్ట్. అమెరికాకు చెందినటువంటి ఫిలిప్ ఫ్రాస్ట్ డాక్టర్ మాత్రమే కాదు, ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపారవేత్త కూడా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నుంచి 1961లో ఎండీగా డిగ్రీని సాధించారు. మియామి స్కూల్ ఆఫ్ మెడిసిన్ నందు చర్మ వ్యాధి సంబంధిత విభాగంలో సేవలు అందించారు. అలాగే లెఫ్టినెంట్ కమాండర్గాను నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నందు యుఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్గా వర్క్ చేశారు. ఎన్నో హాస్పిటల్స్కు మరియు వైద్య సంస్థలకు తన సేవలు వినియోగించిన ఫిలిప్ ఫ్రాస్ట్ ఆదాయం $4.9 బిలియన్లు కాగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన డాక్టర్స్లో ఈయన 3వ స్థానంలో ఉన్నాడు. నెంబర్ 2 థామస్ ప్రెస్ట్. అత్యధిక ఆదాయం కలిగిన డాక్టర్స్లో 2వ స్థానంలో ఉన్నారు. ఈయన సెయింట్ లూయిస్ యూనివర్సిటీ నందు ఎండీగా డిగ్రీ సంపాదించారు. అమెరికన్ వాయుసేనలో ఫ్లైట్ సర్జన్గా పనిచేశారు థామస్ ప్రెస్ట్. అంతేకాదు, అమెరికా వ్యాప్తంగా ప్రజానికాన్ని దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికాను ప్రారంభించి వైద్య సేవలు అందించారు. థామస్ ప్రెస్ట్ ఆదాయం $9.1 బిలియన్ ఉంది. ఈయన ప్రపంచంలోనే 2వ అత్యంత ఆదాయం కలిగిన డాక్టర్. నెంబర్ 1 ప్యాట్రిక్ సూన్-హ్యాంగ్. ప్యాట్రిక్ సూన్-హ్యాంగ్ ప్రపంచంలోనే నెంబర్ 1 డాక్టర్ అని చెప్పాలి. వైద్యంలోనూ ఆదాయంలో హ్యాంగ్ను మించిన వారు లేరు. ఈయన 1952 జూలై 29న ఆఫ్రికాలో జన్మించి అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన వైర్లెస్ హెల్త్ ఇన్స్టిట్యూట్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 23 సంవత్సరాలకే విత్ వాటర్స్ట్రాండ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ పట్టాను పొందారు హ్యాంగ్. అలాగే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్టర్ పట్టాను తీసుకున్నారు. వైద్య శాస్త్రంలో ఈయన నెంబర్ 1 అని అంటారు. ప్యాట్రిక్ సూన్-హ్యాంగ్ ఆదాయం అత్యధికంగా $13 బిలియన్ల ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి ఖరీదైన 10 మంది డాక్టర్లకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.